Hi dear students, welcome back to NEET and channel NEET 2024-25. సో ఆల్మోస్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నోటిఫికేషన్ వచ్చేసింది అండ్ అప్లికేషన్స్ తెలంగాణలో అయితే జరుగుతున్నాయి. సో మన వీడియో కామెంట్స్లో చాలామంది గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తుందా లేకుంటే ప్రైవేట్ ఇలా రకరకాల క్వశ్చన్లు అయితే అడుగుతున్నారు. సో తెలంగాణకు సంబంధించి గవర్నమెంట్ కాలేజ్లో 2023-24 డిస్ప్లే లిస్ట్ ప్రకారం ఎంతవరకు రావచ్చు, కొత్తగా వచ్చే కాలేజీలను కలిపి ఒక 6 గవర్నమెంట్ కాలేజీలు అయితే వచ్చేది ఉంది. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లు న్యూస్. సో దాన్ని బట్టి ఎలా ఉంటుంది అనేది వీడియోలో చూద్దాం. ఏపీ కూడా చూద్దాం ఇంకొక వీడియో. అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి ప్రతి నీట్ కౌన్సిలింగ్ కోసం చూసే క్యాండిడేట్ అయితే. అండ్ అదేవిధంగా మీకు పర్సనల్ మెంటర్షిప్ హెల్ప్ కావాలంటే డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంటుంది, వాట్సాప్ మెసేజ్ చేయండి. సో వీడియోలోకి వెళ్దాం. ఓపెన్ తెలంగాణలో ఓపెన్ 2023లో 2023 458 గవర్నమెంట్ కాలేజ్ కట్ అయింది చివరి వరకు. అండ్ అప్పుడు అది 3931 ర్యాంక్. అండ్ ఇప్పుడు అదే డిస్ప్లే లిస్ట్లో 509 మార్క్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 51 పెరిగాయి. కానీ మనకి ఇక్కడ చాలా వరకు కాలేజీలు వస్తున్నాయి, నాన్ లోకల్ తీసేశారు కాబట్టి 500 అని నేను ఇక్కడ వేసాను. కానీ ఇది ఖచ్చితంగా చాలా వరకు వస్తుంది 500 ఉంటే. దీనికంటే ఇంకొక 5 మార్క్స్ వరకు తగ్గొచ్చు. సో ఈ ఫిగర్కి అన్నిటికంటే కూడా 5 మార్క్స్ తగ్గొచ్చు అనే మీరు అనుకోండి. ఇంతకంటే పెరిగే అవకాశాలు చాలా తక్కువ. సో ఇది ఫస్ట్ ఓసీ గురించి కంప్లీట్ లైన్ చెప్పాను. మిగతా వాటికి డైరెక్ట్ ఎక్స్‌పెక్టెడ్ అనేది చెప్తాను. బీసీఏ 440 వరకు వస్తే మీకు చాలా వరకు గౌట్ వచ్చే సీట్ ఉంది. 440 ఆ పైన. బీసీబీ 490 వస్తే గౌట్ సీట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. 490 అండ్ ఆ పైన గవర్నమెంట్ కాలేజ్. అండ్ బీసీసీ 440 అండ్ అదేవిధంగా బీసీడీ 490, బీసీసీ 485, ఎస్సీ 455, ఎస్టీ 460. సో వీళ్ళకే వస్తుందా, మిగతా వాళ్ళకు రాదా అంటే నేను కాదు, అది ఎవ్వరు కూడా చెప్పలేరు. దీనికంటే ఒక 5 మార్క్స్ తక్కువ వచ్చిన వారికి కూడా చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇంకా 5 మార్క్స్ కంటే తక్కువ అంటే చాలా కష్టం. సో ఇది ఇప్పటివరకైతే ఇప్పుడు నేను చెప్పిన మార్క్స్ అయితే చాలా వరకు సేఫ్ గవర్నమెంట్ కాలేజ్‌లో రావడానికి అని మన ఛానల్ తరపున నేను చేసిన అనాలిసిస్. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అనేది మీరు కామెంట్ అయితే చేయండి. ఎనీ పర్సనల్ హెల్ప్ కోసం డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి నెంబర్‌నైతే కన్సల్ట్ అవ్వండి.